సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ బాల్యం గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, అలాగే మీరు ఇప్పుడు బీసీ ఉద్యమ నాయకుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మీ బాల్యం గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మా ప్రేక్షకుల గురించి సార్. నా పేరు బొల్లా శివశంకర్. మాది సమస్త నారాయణపురం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక గ్రామంగా మేమున్నాం. మాది చేనేత కుటుంబం. చేనేత కుటుంబంలో మా నాన్నగారు జీవనం సాధించేవారు. దాని తర్వాత మా నాన్నగారికి రేషన్ షాప్ అంటే కంట్రోల్ బియ్యం షాప్స్ ఉండేవి. ఆ చదువుకునే బాల్యం మొత్తం కూడా నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ నర్సరీ నా అక్షరాభ్యాసం చౌటుప్పల్ అనేటువంటి గ్రామంలో నా అక్షరాభ్యాసం జరిగింది. అదేవిధంగా నా తదుపరి అక్షరాభ్యాసం తదుపరి 10th క్లాస్ వరకు కూడా సమస్త నారాయణపురంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్స్లో చదువుకున్నా. అదేవిధంగా ఇంటర్మీడియట్ చౌటుప్పల్లో చేయడం, రాజకీయ నేపథ్యాల్లో చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంస్థల్లో, ఏబీ సంస్థల్లో శాఖలు నిర్వహించి ఆ శాఖల్లో పనిచేసిన చిన్నప్పుడు కూడా ఏదో చేయాలనే తపంతో, లీడర్గా దిగాలనే కోరికతో ఏదో చేయాలని చిన్నప్పుడైతే అనిపించేది. మరి ఈరోజు స్థాయి రావడం కూడా మన చిన్నప్పుడు చేసిన కృషి అనిపించాలి. కానీ ఏదేమైనప్పుడు కూడా నా జీవితం అనేది చేతతో ముందు పడేటటువంటి కుటుంబంగా భావించుకోవాలి. ఎందుకంటే మీరు అన్నారు రాజకీయ ప్రస్థానం కూడా అన్నారు. రాజకీయ ప్రస్థానం అనే విషయానికి వస్తే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్ర సమితిలో ఒక కార్యకర్తగా జలదృశ్యంలో ఆనాడి ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్తో అడుగులేసి ఆనాడు ఉద్యమంలో చాలా పొరుకులు పరుగులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడం, ఎన్నో రకాల సభలు సమావేశాలు నిర్వహించడం. దాంట్లో భాగంగా చేస్తున్న కొద్దీ ఒకరోజు ఆందోళన మైసమ్మ అనేటువంటి ఒక మా చౌటుప్పల్ పక్కన చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఒక తోటి సోదరుడు వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి ఫంక్షన్ చేసుకుంటూ ఆ ఫంక్షన్లో మాట్లాడుతున్నటువంటి కొంతమంది నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు జరిగేటువంటి చేనేత కుటుంబాల్లో వచ్చే ఎలక్షన్స్లో మీరు పాల్గొంటే శివన్న బాగుంటుంది అనే అభిప్రాయాన్ని పాల్పంచుకున్నారు. లేదు శివన్న కాకుండా వేరే వాళ్ళు ఉండాలి అది అనే అభిప్రాయం తీసుకొచ్చినారు. దాంట్లో కాంట్రవర్షియల్ కొంత ఇబ్బంది జరిగింది. నన్ను తీసుకుపోయి బలవంతంగా ఆనాడు సొసైటీ ఎలక్షన్ రాజకీయాలు కూడా పోటీ చేయాలంటే దూరం ఉండేది, పనిచేసేవాడిని. అంటే ఆనాడు తీసుకుపోయి పోటీ చేయించినారు. ఆ నారాయణపూర్ సహకార సంఘం, చేనేత సహకార సంఘం అనేటువంటి నారాయణపూర్లో ఉన్నది మండల కేంద్రంలో. ఆ సహకార సంఘానికి 2008 ఫిబ్రవరి మాసంలో నేను ఎలక్షన్లో ఎన్నుకోబడ్డ రాజకీయ జీవితం ప్రస్థానం స్టార్ట్ అయితే, ఆ రాజకీయ జీవితంలో స్టార్ట్ అయినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి.